హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధుజాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, చూసారా, ఇంకా పిల్లలు బ్రష్ చేయలేదు. వేసుకున్నావా? ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. సో ఇందాకే లేచాము, పిల్లలు అయితే బ్రష్ చేస్తున్నారండి. ఇంకా పాప అయితే వేసేసుకుంది, అయిపోయింది. ఇంకా నేను కూడా ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా బయట అయితే ముగ్గు కూడా వేయడం అయిపోయింది. ఈరోజు కనుమ కాబట్టి యాక్చువల్లీ రథం ముగ్గు వేయాలి, నేను వేయలేదు. ఏదో ఒకటి నాకు వచ్చింది, సింపుల్గా వేసేసిన. అయితే మిల్క్ పెట్టాను అనమాట పొయ్యి మీద. సో మిల్క్ ఇప్పుడే మిల్క్ పెట్టానండి పొయ్యి మీద. ఇదిగోండి చూడండి. సో ఫస్ట్ అయితే మిల్క్ తాగిన తర్వాత డే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో అందుకని పాలు పెట్టాను. యాక్చువల్లీ మేము మిల్క్, టీ, కాఫీ ఏవి తీసుకోమండి, అసలు తాగము. ఎప్పుడైనా అప్పుడప్పుడు తాగాలనిపిస్తే పెట్టుకుంటామన్నమాట. సో ఈరోజు తాగాలనిపించింది కాబట్టి మిల్క్ పెట్టిన. పనులు అయితే అయిపోలేదండి, ఇంకా స్టార్ట్ చేయాలి. అయితే ఇదిగోండి ఇవైతే పాప ఎప్పటి నుంచో అడిగింది కొనిపించమని. సో నిన్న ఇంటికి వచ్చారనమాట, అందుకని తీసుకున్నాను. ఎప్పుడైతే రెడీ అయినప్పుడు పెడతాను. చూసారు కదా, మిల్క్ తాగిన తర్వాత కొద్దిసేపు అయినాక ఇంకా నేనైతే పపాయ తినేస్తానమాట. అందరం కలిసి పిల్లలు కూడా అయితే ఇదైతే తినేస్తానమాట. ఇప్పుడు చూసారా, పపాయ బాగా పండుగ మక్కింది. ఇంకా ఇప్పుడైతే తినేస్తాను. చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కిందకి మిల్క్, పపాయ తీసుకున్నాను. తర్వాత లంచ్కి చేసేస్తాను. స్టే ట్యూన్. చూసారండి, చాలా డేస్ అవుతుంది క్లీన్ చేయక. ఇంకా ఈరోజు అయితే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకని చెప్పి పైకి వచ్చినాము, క్లీన్ చేస్తున్నాం అనమాట. చూసారా ఎంత అసలు పాడైపోయిందో, మొత్తం కూడా ఇట్లా బ్లాక్ వచ్చేసింది. ఇదిగోండి మొత్తం మట్టి. చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 6-7 months అలా అవుతుంది క్లీన్ చేయక. ఇయర్స్ కాదు, మంత్స్ అవుతుంది. అప్పుడప్పుడు క్లీన్ చేస్తామండి, కాకపోతే ఇంకా చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి క్లీన్ చేస్తున్నాము. సార్ చూడండి, మీరే చూడండి ఎంత మట్టి ఉందో. ఒకసారి తీరా. అయితే ఈరోజు ఇంకా ఇది క్లీన్ చేద్దాం అనేసి పైకి వచ్చి క్లీన్ చేస్తున్నాం అనమాట ట్యాంక్. చూసారా, డైలీ మార్నింగ్ ఈరోజు అయితే అవునండి, డైలీ 1 ఖర్జూర 2 బాదం ఇస్తాను. ఇంక ఈరోజు అయితే 2 ఖర్జూర 3 బాదం ఇచ్చాను పిల్లలకి. చిన్నవాడు అడిగిండు, వాటర్ చూసారా ఎలా అయినాయో, మొత్తము డట్టి ఉంది మొత్తము. ఇంక ఇదంతా క్లీన్ చేసిన తర్వాత, వాటర్ అంతా రిమూవ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం సోప్ వేసి మళ్ళీ క్లీన్ చేస్తామండి. మళ్ళీ సోప్ వేసిన తర్వాత క్లీన్ చేసేసి ఇంకా వాటర్ అయితే పెట్టేస్తాము. చూసారా ఎంత గలీజ్ ఉన్నాయో వాటర్ ఏమో అయిపోయినాయి. మళ్ళీ క్లీన్ చేయాలి. వాటర్ అయిపోయాక సోప్ తీసుకురా పండు. అయిపోయినాయి వాటర్ అన్ని. అట్లా నేను కాదు కానీ ఎప్పుడు గలీజ్ అయితే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. వాటర్ బట్టి క్లీన్ చేస్తాం. ఇదిగోండి అయిపోయింది క్లీన్ చేయడము. ఎంత నీట్గా ఉందో చూడండి. ఇంకంతే అండి, క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇదిగోండి అయిపోయింది. చూసారు కదా, క్లీనింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలనేది మళ్ళీ మీకు చూపిస్తాను. స్టే ట్యూన్. చూసారు కదండి, ట్యాంక్ క్లీన్ చేయడం అయితే అయిపోయిందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయానండి నేను.
సో ఈ ఫ్లవర్ అయితే మా పెరట్లో పూసిన ఫ్లవర్ అండి. అసలు ఈ ఫ్లవర్ తెంపగానే ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, ఎందుకంటే మీకు చూపిద్దామనేసి. చూసారు కదండి ఎంత పెద్దగా పూసిందో ఫ్లవర్, ఎల్లో కలర్ లో చాలా ముద్దుగా అనిపించింది నాకైతే. అండ్ చూస్తున్నారు కదా, ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేశానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టానండి, మన ఛానల్లో ఉంది, చూడండి. మీలో ఎవరికైనా యూజ్ అనిపిస్తే తప్పకుండా వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేశానండి. అయితే ఇక్కడ వచ్చేసి నేను మటన్ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం ముందుగా మనము మసాలా రెడీ చేసి పెట్టుకోవాలండి. సో దానికోసం ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మసాలా దినుసులు అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి నేను. ఇదిగోండి, మటన్ కోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. సో అందుకోసం ఈ స్పైసెస్ సిమ్లో పెట్టేసి మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తా. సో మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. అయితే ఫస్ట్ మటన్ని వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలో వేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న వేస్ట్ పార్ట్ అంతా పోతుందండి. సో దాని తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో దాని తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్స్, కరివేపాకు, కొంచెము పసుపు వేసి మంచిగా కలుపుకోవాలండి. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మటన్ వేసి తగినంత ఉప్పు వేసి మంచిగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటాలు అండ్ మీ స్పైసీకి తగినంత కారం వేసుకొని మంచిగా కలిపి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మనము ముందుగా మటన్ కోసం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో అదైతే అందులో వేసి మంచిగా కలిపి కుక్కర్ కి మూత పెట్టి 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు మటన్ మంచిగా ఉడికించుకోండి. 8 విజిల్స్ తర్వాత చూస్తారు కదా, మటన్ అయితే మంచిగా చక్కగా ఉడికిపోయింది అనమాట. సో పైనంగా చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇందులో మనము జీడిపప్పు వేసాం కాబట్టి చిక్కగా వచ్చింది గ్రేవీ అయితే. ఇంకా నేను లంచ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా వాళ్ళందరినీ కూడా ఈవినింగ్ నైట్ డిన్నర్కి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తానన్నమాట. చూసారు కదా, చెల్లి వాళ్ళు అండ్ అక్క పిల్లలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డ్రెస్సెస్ అన్ని కూడా నేనే డిజైన్ చేశాను. అంటే ఈ పింక్ డ్రెస్ గానీ, గ్రీన్ డ్రెస్ గానీ, బ్లూ డ్రెస్ గానీ ఇవన్నీ కూడా నేనే డిజైన్ చేశాను. సో ఎందుకు చెప్తున్నాను అంటే, చెప్తేనే కదండి ఇవన్నీ తెలిసేది. అంటే నేను ఏ మోడల్లో డ్రెస్ స్టిచ్ చేస్తున్నాను అనేది ఇవన్నీ కూడా చెప్తేనే కదండి తెలిసేది. అందుకని చెప్పి చూపిస్తున్నాను. మీరు గనక నియర్ బై ఉండి నాతో స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే తప్పకుండా చేయించుకోవచ్చండి. మీకు కంపల్సరీ స్టిచ్ చేసి పంపిస్తాను. ఇదిగోండి చూసారా, అందరూ అయితే ఇంటికి వచ్చేసారు. అక్క పిల్లలు ఇంకా మా చెల్లెళ్ళు అందరూ కూడా వచ్చేసారనమాట. సో వీళ్ళందరి కోసము నేను ఏం చేశానంటే మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ, వైట్ రైస్ అన్నమాట. ఇంకా బగారా అయితే ఏం వేయలేదు. బగారా వండుతాను అంటే వద్దన్నారు, వైట్ రైసే కావాలన్నారు. సో కాబట్టి వైట్ రైస్ పెట్టాను. ఇంకా సంక్రాంతి పండుగ అంటేనే కుటుంబం అందరితో కలిసి జరుపుకునే పండుగ అనమాట. సో అందుకని చెప్పి అందరినీ కూడా పిలిచాను. ఇలా ఫ్యామిలీ అందరము కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించిందండి. అయితే ఈ పండగ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేం పిండి వంటలు చేసుకున్నారు కామెంట్ చేసేయండి. మేమైతే ఇలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము ఏ పండగ అయినా సరే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయినా, అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయినా, మా ఇంటి దగ్గర అయినా సరే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి. అంటే ఒక్క దగ్గర మంచిగా వండుకొని తింటాం అనమాట. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే టీవీ చూసామండి. సో ఇదండి, మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతే అండి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.